వచ్చే బాగుంది. నా పేరు ఇందిరా, హైదరాబాద్ లో ఉంటున్నాను. మై ఏజ్ ఇస్ 53. నేను ఎందుకు దీంట్లో జాయిన్ అయ్యానంటే సుజాత నా ఫ్రెండ్. మేమందరము భగవద్గీత గురించి కొంచెం మాట్లాడుకుంటా ఉంటాం అప్పుడప్పుడు యూట్యూబ్ అని. తర్వాత తర్వాత చెప్పారు ఇట్లా ఉంది. ఫుడ్ గురించి ఏమన్నా ఉందని నేను అడిగాను. ఉంది అట్లా అన్నారు. యాక్చువల్గా ఎలా ఫుడ్ తీసుకోవాలా, సాలిడ్ టు లిక్విడ్ అనేది నాకు ఏదో ఒకటి నేను ఇంట్లో ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇలాగ చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా, అరికెలు రాగులు ఉన్నాయి కదా, అలా చేసేదాన్ని. కాకపోతే అది సెట్ కాలేదు నాకు. అంటే అది ఎంత మోతాదులో తీసుకోవాలో కూడా ఒకసారి ఎక్కువ తీసుకుంటాను, ఒకసారి తక్కువ తీసుకుంటాను అనమాట. అప్పుడు అది డైజెషన్ అయ్యేది కాదు అది. తర్వాత ఇట్లా చెప్పారు, ఇట్లా సంయమ అని ఉంది, దాంట్లో చేరండి మీకు తెలుస్తుంది అని. తర్వాత చేరిన తర్వాత నాకు ఎలా లిక్విడ్ ఫుడ్ తీసుకోవాలనేది మీరు చెప్పారు. దాని ప్రకారం నా లైఫ్ స్టైల్లో ఎలా ఎలా దాన్ని తీసుకుంటే ఎలా ఉంటుంది అని చేసినప్పుడు అది అసలు చేసినట్టే లేదు. ఈ సంయమ లైఫ్ స్టైల్ అనేది కొంచెంగా మార్చుకుంటేనే చాలా మనసు బాగుంది, హెల్త్ కూడా బాగుంది అనమాట. అట్లాగా అది. దీని గురించి కష్టపడాలేమో, తినకుండా ఉండాలేమో, ఎన్నెన్నో భ్రమలు ఉండే, బిలీఫ్ సిస్టమ్స్. అట్లా ఏమీ లేవు దీంట్లో. మీరు చెప్తారు, మా ఇష్ట ప్రకారమే మేము అన్ని చేసుకుని తింటున్నాము. ఇది ఇదే వేరే దాంట్లో అయితే ఇది ఇట్లా తినాలి, ఇది ఇట్లా చెయ్యాలంటే మాకు అది ఎట్లా చెయ్యాలనేది సెట్ కాదు. మామూలుగా ఇంట్లో లాగానే ఇంట్లో ఉండో దాంట్లోనే లిక్విడ్ ఫుడ్స్ చేసుకొని తినమని చెప్పేటప్పుడు మాకు అది అలవాటు అయిపోయింది. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే జ్యూసెస్ అంటే చిన్నప్పటి నుంచి మా నాన్న కూడా నిమ్మకాయ అంటే జలుబు చేస్తుంది ఇది అట్లా అలవాటు చేసేసారనమాట. ఆ ఫ్రూట్స్ ని తీసుకోవాలన్నా కూడా ఓహో ఇది ఇది తీసుకుంటే జలుబు వస్తుంది అని. ఇప్పుడు అట్లా ఏం లేదు. అది మైండ్ సెట్ బాగున్నప్పుడు అన్ని జ్యూసెస్ లో అన్ని కలుపుకొని తాగితే అసలు చాలా బాగుంది. నాకు బ్యాక్ పెయిన్ లో స్పైన్ లో కొంచెం పెయిన్ ఉండేది మూలాధారం దగ్గర, అది ఇప్పుడు లేదు, వెళ్ళిపోయింది అనమాట. అట్లాగా ఒక 2 kgs 3 kgs లాగా తగ్గినట్టున్నాను. నేను చూసుకోలేదు, వెయిట్ మిషన్ లేదు ఇంట్లో, చేసుకోలేదు. కాకపోతే తెలుస్తుంది గట్టి పడినట్టుంది, హ్యాండ్స్ అంతా కూడాను, స్కిన్ అంతా కూడాను. హెల్దీగా ఉన్నాను చాలా ముందర కంటే. ఈ 21 days లో అంటే పని ఇంకా ఎక్కువగా ఇష్టంగా చేసుకుంటున్నా అన్ని పనులు అనమాట. థాట్స్ కూడా మన యొక్క ఇన్నర్ థాట్స్ కూడా బాగా మనకి మెడిటేషన్ చేసినప్పుడు తెలిసేవి. ఈ ఆహారం తీసుకున్నప్పుడు దాని గ్యాప్ ఏంటి, ఒక ఆహారానికి ఒక ఆహారానికి ఎంత గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ లో మనం ఎంత ఎనర్జీ సేవ్ చేసుకుంటున్నాము, ఎలాంటి థాట్స్ వస్తున్నాయి, అంతరంగంలో కూడా మనం చాలా తెలుస్తున్నాయి ఈజీగా. అంత కష్టపడిన అవసరం లేదు ఈ ఫుడ్, లిక్విడ్ ఫుడ్ ఫుడ్ వలన. అట్లాగా మనం అంతరంగం కూడా క్లీన్ అవుతా ఉంది. మైండ్ యొక్క ప్యాటర్న్స్ ఉంటాయి కదా, థాట్స్ ప్యాటర్న్స్ మారుతున్నాయి. అట్లా చాలా బెనిఫిట్స్ గా ఉన్నాయి గురుజీ. చెప్పలేము, ఇది ఇంకా ఇదే లైఫ్ స్టైల్ గా మార్చుకోవాలా ఇంకా, అంతే. 7 days లోనే తెలిసిపోయింది. ఇదే అంటే లైఫ్ స్టైల్ అంటే ఇదే. కృష్ణుడు చెప్పారని చెప్పారు కదా మీరు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఎట్లా చేస్తారు ఏంటి అనేది స్పిరిచువాలిటీ. ఏం ఆలోచిస్తారు, ఎలా ఉంటారు అనేది దిస్ ఈజ్ స్పిరిచువాలిటీ అన్నారు మీరు ఫస్ట్ తో చెప్పినప్పుడు. హిందూ హిందూ అంటేనే ఇంపియారిటీ లేదు, ఇట్లాగా ఇగ్నోరెన్స్, ఈ రెండు ఉండకూడదు మన దాంట్లో. ఏ పనిలో కూడాను ఇది రెండు ఉండకూడదు, హ్యాండిల్ చేసుకోవాలి. అట్లాగా ఏ స్థితి బాగుంటే పరిస్థితి బాగున్నట్టు, మన స్థితి బాగా చేసుకోగా పరిస్థితులు కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నాము. ఇంకా నో వర్డ్స్. ఇంకా నవ్వు వస్తానే ఉంది కానీ వర్డ్స్ లేవు ఇంకా నా దగ్గర. ఆనందం అంతే.